Good morning, ma'am. Namaste, madam. Thank you. Congrats, ma'am. Thank you. Congratulations, ma'am. Thank you. రాజీవ్ వెళ్దామా? రండి మేడం. మేనేజర్ మేడం, టూరిజం మినిస్టర్ తమ్ముడు ధీరేందర్ వచ్చారా? వస్తున్నారు మేడం. టీనా, ఎస్ మేడం. ప్రెజెంటేషన్ కి రూమ్ రెడీ చేయించు. విల్ జాయిన్. ఓకే మేడం. అవును, ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువ విన్నాను. జనరేటర్ని రెడీగా ఉంచండి. ప్రెజెంటేషన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటరప్ట్ అవ్వకూడదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నా. నిన్న కొడుకుని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేశావు. ఈరోజు టూరిజం మినిస్టర్ తమ్ముడిని ఎస్టేట్కి ఇన్వైట్ చేశావు. సడన్గా అందరినీ ఎలక్ట్ చేశావు. నీలో నచ్చింది ఇదే రాజీవ్. నువ్వు నన్ను చదవగలవు. ప్రతాప్ బతికున్నప్పుడు ఈ ఎస్టేట్ ఒక సీనిక్ బ్యూటీ అని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు నాకొచ్చిన ఐడియా ఇక్కడ రిసార్ట్స్ ప్లాన్ చేయాలని. మంచి ఐడియా. అందుకే పనిలో పనిగా మినిస్టర్ తమ్ముడిని కూడా ఇన్వైట్ చేశాను. పేరుకి అన్న మినిస్టర్ అయినా చక్రం తిప్పేది అతనే. ఐ నో. ఫర్దర్గా దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ ఎలా చేయాలో ఐ హ్యావ్ ద ప్రెజెంటేషన్. కావాలంటే ఆయనకి ఎంత షేర్ కావాలో డీల్ ఏంటో అడుగుదాం. నువ్వు ఊరికే అయ్యావా ఉమెన్ ఆఫ్ ది ఇయర్వి? సూపర్వైజర్, బొకేస్ అన్ని ఫ్రెష్గా ఉండేలా చూడండి. జనరేటర్ రూమ్లోకి డీజిల్ క్యాన్ పంపించు. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చినప్పుడు ప్రజెంటేషన్ ఉంటుందంట. ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తప్పకుండా సార్. హాయ్ ఆంటీ. హే గ్రీష్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్ ఆంటీ. సరే, నాకు చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఐల్ క్యాచ్ యు అప్ లేటర్. ఓకే, లెట్స్ గో. పద. సీ యూ. నమస్తే మేడం. నమస్తే. హలో. హలో. వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు పిలిచాక రాకుండా ఉంటామా? రాజీవ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే మినిస్టర్ గారిని చూస్తున్నట్టే ఉంది. ఆ గన్మెన్స్ హడావిడి తప్పడం లేదండి. అన్నయ్య ప్రొఫెషన్కి తమ్ముడికి కూడా తలనొప్పులు తప్పట్లేదు. పైగా అన్నయ్యకి సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అందుకే ఇది. మీ ఎస్టేట్ చాలా బాగుంది. ఈ ఎస్టేట్ అందాన్ని మీలాంటి వాళ్లే డెవలప్ చేయాలి. ఎలా చేయాలో చెప్పండి మేడం, చేసేద్దాం. టీనా మేడం, మనం ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ ధీరేంద్ర గారికి చూపించు. టీనా,
ఇన్వర్టర్ లేదా? లేదు మేడం, ఆ ఫార్మాట్ దీనికి సపోర్ట్ చేయదు. ఎక్స్క్యూజ్ మీ సార్, హ్మ్? ఇక్కడ పవర్ కట్స్ చాలా ఎక్కువ. 2 minutesలో జనరేటర్ ఆన్ చేస్తాను. పర్లేదు. 2 minutes మేడం. ఇప్పుడు కరెంటు ట్రిప్ అవడం ఏంటి? ఏమో తెలియదు సార్. కరెంట్ ట్రిప్ అయింది. జనరేటర్ కూడా పనిచేయట్లేదు. సార్, కరెంటు ట్రిప్ అయిందంట, జనరేటర్ కూడా పనిచేయట్లేదు. జనరేటర్ వర్క్ చేయకపోవడం ఏంటి? ముందే చూసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? అవును, ఈ మధ్య అమెరికా వెళ్ళినట్టున్నారు. పూర్తిగా పర్సనల్ ట్రిప్ అండి. మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళాను. ఓ, ఒక్క నిమిషం మేడం. ఏమైంది? మేడం, కరెంటు ట్రిప్ అయిందంట, జనరేటర్ కూడా పనిచేయట్లేదంట. వాట్? లోపల ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందో తెలుసా? హే, ఏం విసురుతావయ్యా? అది కాదు, పవర్ వచ్చేస్తుంది. చాలా సఫికేటింగ్ గా ఉందండి. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? సర్లేండి, ఇంకోసారి కలుద్దాం. అది కాదండి. సారీ మేడం, ఇంకోసారి కలుద్దాం. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? టీనా మేడం, దీనికి కారణమైన స్టాఫ్ అందరూ నా ముందుండాలి. ఓకే మేడం. ఆంటీ, అసలు ఏమైందో మొత్తం కనుక్కున్నాను. కరెంటు ట్రిప్ అయింది, జనరేటర్ వర్క్ చేయట్లేదు. అదే ఎందుకు చేయలేదు? సారీ టు సే దిస్ ఆంటీ, వీళ్ళు జనరేటర్లో డీజిల్ కి బదులు కుకింగ్ ఆయిల్ వేశారు. వాట్? ఏంటి? డీజిల్ కి బదులు వంట నూనె పోసారా? అవునంటీ, అందువల్లే పాడైంది. ఎవరు జనరేటర్లో ఆయిల్ పోసింది? ఎవరు? ఎవరు? వసుంధర మేడం.